తాడిపత్రి పాలిటిక్స్ లో రేపు బిగ్ డే. ఎస్ 1 ఇయర్ తర్వాత రేపు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టబోతున్నారు. దాంతో తాడిపత్రిలో రేపు పొలిటికల్ హీట్ మామూలుగా ఉండేలా కనిపించడం లేదు. పెద్దారెడ్డికి తాడిపత్రికి వెళ్లేందుకు ఇటీవలే హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో ఆయన రేపు ఉదయం 10 గంటలకు తాడిపత్రికి వెళ్లనున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ అదే టైంలో జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. శివుని విగ్రహం ప్రారంభోత్సవంలో ప్రభాకర్ రెడ్డి పాల్గొననున్నారు. దాంతో ఏ క్షణాన ఏం జరుగుతోందోనని పోలీసులు టెన్షన్ పడుతున్నారు. పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వనంటూ గతంలో జేసీ చేసిన కామెంట్స్ నేపథ్యంలో రేపు తాడిపత్రిలో ఏం జరగనుంది అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, అంటే సుమారు 1 ఇయర్ తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డి రేపు తాడిపత్రిలో అడుగు పెట్టబోతున్నారు. మరి నేను అడుగు పెట్టనివ్వను ఆ తాడిపత్రిలో అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో రేపు ఆయన రాబోతున్నారు. అదేవిధంగా రేపు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా రేపు తాడిపత్రికి వెళ్ళబోతున్నారు. సో రేపు సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? పోలీసులు ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు? తాడిపత్రిలో మరోసారి రేపు టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఏదైతే హైకోర్టు ఆదేశాల మేరకు రేపు నేను తాడిపత్రికి వెళ్తానంటూ కూడా జేసీ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇటీవల ప్రకటించారు. దీంతో అయితే గత ఏప్రిల్లోనే ఆయన వెళ్లాల్సి ఉంది. కాకపోతే అప్పుడు శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు నిరాకరించారు. దానిపై ఆయన హైకోర్టుకు వెళ్లి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసి పోలీసులపై కూడా ఒత్తిడి తెచ్చాడు. ఇంత హైకోర్టు కూడా ఆయనకు గ్రీన్ ఇచ్చినట్టు కూడా ప్రచారం చేసుకుంటున్నారు. హైకోర్టు ఆర్డర్స్ లో కూడా రేపు 10 నుంచి 11 గంటల మధ్య తాడిపత్రికి వెళ్ళాలి అంటూ చెప్పింది. అదేవిధంగా కేవలం 50 నుంచి 60 మందితో మాత్రమే ఆయన తాడిపత్రికి వెళ్ళాలి, 5 వాహనాల్లో మాత్రమే వెళ్ళాలంటూ కూడా ఆంక్ష విధించడంతో రేపు ఏం జరగబోతోంది? ఎందుకంటే రేపు అదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి శివుని విగ్రహం ఓపెనింగ్ కూడా పెట్టుకున్నాడు. కాబట్టి ఈ 2 కార్యక్రమాలు బ్యాలెన్స్ అవుతాయి. ఎందుకంటే పోలీస్ శాఖ ఇప్పటికే దీనిపై తర్జన భర్జన పడుతుంది. రేపు పెద్దారెడ్డిని వెళ్ళలేకపోతే ఏం జరుగుతుంది, వెళ్తే ఏమవుతుంది అన్నది కూడా. ఎందుకంటే శాంతి భద్రతలే ఇక్కడ కీలక కాబోతున్నాయి. ఒకవేళ శాంతి భద్రతలు అదుపు తప్పే అవకాశం ఉంటే గినా పెద్దారెడ్డి మరోసారి అనంతపురం తరలించే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ శాంతి భద్రతలని బాగున్నప్పుడు మాత్రమే అక్కడికి వెళ్లే అవకాశం ఉంది. అంటే ఇరువురు కూడా ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ లేదా పెద్దారెడ్డి కూడా ఇరువురు సమయం పాటిస్తే ఇది మార్గం సుగమం అవుతుంది. కాకపోతే ఏ వర్గం ఇక్కడ ఎవరు కూడా రెచ్చిపోయినా సరే మరోసారి శాంతి భద్రతలు విఘాతం కలిగి తాడిపత్రిలో మరోసారి అశాంతిని నెలకొనే అవకాశం ఉంది. కాబట్టి దీనిపై పోలీసు శాఖ కూడా తీవ్ర తర్జన భర్జన పడుతుంది. ఇప్పటికే ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆధ్వర్యంలో అక్కడ బలగాలు కూడా మోహరించి ఉన్నాయి. జిల్లా ఎస్పీ రేపు ఏం చెప్పబోతున్నారు, రేపు ఎన్ని వెహికల్స్ వెళ్తారో అనేది కూడా పెద్దారెడ్డి స్పష్టంగా మనకి సమాచారం రావాల్సి ఉంది. ఎందుకంటే కేవలం 5 నుంచి 6 వాహనాలు 50 నుంచి 60 మంది మాత్రమే అక్కడికి వెళ్ళాలంటే కూడా హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని చెప్తే మనకు సమాచారం అందుతుంది. ఈ ఆదేశాలు ధిక్కరిస్తే మాత్రం ఖచ్చితంగా పెద్దారెడ్డికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వరు. ఇప్పుడు పెద్దారెడ్డి ఏం చేయబోతున్నారు, రేపు ఎంతమందితో కలిసి వెళ్ళబోతున్నారు, అది కూడా కేవలము 50 నుంచి ఇంటి వద్ద కూడా 50 నుంచి 60 మంది మాత్రమే అనుచరులు ఉంచుకోవాలి, ఎక్కువ మంది ఉంచుకోవద్దు అంటూ కూడా. ఎందుకంటే ఇరువురు ఇల్లు కూడా ఎదురు వదిలే ఉంటాయి. కాబట్టి మధ్యలో కాలేజ్ గ్రౌండ్ ఉంటుంది. కాలేజ్ గ్రౌండ్ లో కూడా ఆ కాలేజ్ గ్రౌండ్ మధ్యలో ఉంటుంది. కాబట్టి ఇరువురికి కూడా ఉద్రిక్తత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడా కూడా జనాన్ని మోహరింపు చేయకూడదు అంటే కూడా ఆదేశాలు ఉండటంతో రేపు ఏం జరగబోతున్నది కూడా పూర్తి ఉత్కంఠగా మారింది. ఇప్పటికే తాడిపత్రి పట్టణ వాసుల్లో కూడా ఈ టెన్షన్ మొదలైందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఇట్లా వచ్చినప్పుడు కూడా రగడ కొనసాగింది. అయితే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో ప్రోగ్రామ్ అప్పుడు కూడా అయితే పెద్దారెడ్డి కోడల సభకు రావడంతో ఎవరు రాణించారు రాకూడదు చెప్పారు కదా అంటూ జేసీ వర్గీయులు కూడా పెద్ద ఎత్తున టెన్షన్ వాతావరణం క్రియేట్ చేశారు. కాబట్టి ఇప్పుడు రేపు ఏం జరగబోతున్నది కూడా పూర్తి ఆసక్తిగా ఉత్కంఠగా మారని చెప్పొచ్చు. సౌమ్య, రైట్. థ్యాంక్ యూ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక తాడిపత్రి పాలిటిక్స్ లో రేపు ఒక బిగ్ డే అని చెప్పుకోవచ్చు. రేపు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టబోతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ మధ్య కాలంలో చేసిన ప్రకటన ఏ విధంగా అడుగు పెడతావు నువ్వు తాడిపత్రిలో అంటూ ఆయన సవాల్ విసిరారు. మరి రేపు ఏం జరగబోతోంది? ఈ నేపథ్యంలో పోలీసులు కూడా పటిష్ట భద్రత అయితే ఏర్పాటు చేశారు. మరి ఏం జరగబోతోంది అనేది తేలాల్సి ఉంది.